మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత. మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది.